ఎప్పుడు ఎలా వాటర్ తాగాలో మనం తెలుసుకున్నాము. అదేవిధంగా వాటర్ తాగే విధానం కూడా ఉంటుంది. ప్రతి విధానానికి రిజల్ట్ ఆ విధంగా మీరు పొందుతారు. విధానం లేకుండా ఎలాగైతే అలా వాటర్ తాగుతారో దానికి మీరు ప్రాపర్ రిజల్ట్ పొందలేకపోతారు. కాబట్టి వాటర్ తాగే విధానం కూడా ఉంటుంది. మీరు ఎప్పుడు వాటర్ తాగినా నోట్లో వాటర్ తీసుకొని ఒక 2 నుంచి 3 సెకండ్లు మినిమమ్ ఉంచేసి మీరు త్రాగండి. ఈ విధంగా మీరు ఒక్కసారి ఒక గ్లాస్ వాటర్ తాగితే 4 సిప్స్లో ఆ వాటర్ తాగే ప్రయత్నం చేయండి. ఒకటి. రెండవది, వాటర్ ఎప్పుడు తాగినా ఎంత వీలైతే అంత వాటర్ మీరు గోరువెచ్చని తాగే ప్రయత్నం చేయండి. ఎందుకంటే బాడీ యొక్క టెంపరేచర్ అనేది మినిమం 37 degrees టెంపరేచర్ ఉంటుంది. బాడీ మీరు ఎప్పుడు వాటర్ తాగినా, మీరైతే మామూలుగా కుండ నీళ్ళు తాగినా, నార్మల్ నీళ్ళు తాగినా అది రూమ్ టెంపరేచర్లో ఉంటుంది. కానీ మినిమం మనం 37 degree టెంపరేచర్లో ఉన్నటువంటి వాటర్ తాగితే శరీరానికి అది ఉపయోగపడుతుంది. మీరు చూడండి, ఫ్రిడ్జ్లో వాటర్ పెడతారు, కుండలో వాటర్ పెడతారు, దాని టెంపరేచర్ ఎంత ఉంటుంది? మైనస్లో కానీ 5, 10, 15 అలా టెంపరేచర్ ఉంటుంది. కానీ మినిమం మనకు శరీరానికి కావాల్సింది 37 degree టెంపరేచర్ పైన కావాలి. అయితే ఏం చేస్తారు? మీరు ఎప్పుడైతే చల్లటి నీళ్లు తాగుతారో శరీరము దాన్ని ఫస్ట్ 37 degree టెంపరేచర్ వరకు తీసుకొని వస్తుంది. ఆ తర్వాతనే అది అవయవాలకు డిస్ట్రిబ్యూషన్ చేస్తుందన్నమాట. అంటే శరీరానికి ఎక్స్ట్రా శ్రమని ఇస్తున్నాం. కాబట్టి మీరు వాటర్ ఎంత వీలైతే అంత గోరువెచ్చని నీళ్ళు తాగితే బాడీకి అంత తక్కువ శ్రమ అవుతుంది. ఎంత వీలైతే అంత ఫ్రిడ్జ్ వాటర్ కానీ చల్లటి నీళ్ళు కానీ తాక్కుంటే చాలా మంచిది. మూడవది, ఎప్పుడు కూడా వాటర్ తాగినా భోజనానికి మధ్యలో గ్యాప్లో వాటర్ తాగాలి. అంతేకాకుండా వాటర్ ఎప్పుడు తాగినా మీరు శాంతిగా కూర్చొని తాగాలి. ఎప్పుడు నిల్చొని కూడా తాగకూడదు. శాంతిగా కూర్చొని మైండ్ పీస్ఫుల్గా ఉంచి మీరు వాటర్ తాగండి. ఈ విధంగా వాటర్ను మీరు ఇంటేక్ చేసేప్పుడు ఈ చిన్న చిన్న విషయాలు ఎల్లప్పుడూ ఆలోచిస్తే చాలా మంచిది.